నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం యుద్ధ వాతావరణం అయితే తలపించే విధంగా పరిస్థితి మారింది. ఇక మావోయిస్టులే లక్ష్యంగా కేంద్ర బలగాలు అయితే మాత్రం ఆపరేషన్ కాగార్ను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇక ఈ యొక్క ఆపరేషన్ తుది దశకు చేరుకున్నట్టు కూడా తాజా పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక కర్రెగుట్టెల్లో మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన నేతలు ఉన్నారు. హిడ్మాతో పాటు దామోదర్ సంబంధించిన దళాలు కూడా అక్కడే ఉన్నాయి. ఇక కర్రెగుట్టల వైపే పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు అయితే మాత్రం ఇక వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇక తుది ఘట్టమే ఇక చివరి ఘట్టానికి వచ్చినట్టుగా కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు భావించి పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తము అంటే ఎటు వెళ్ళకుండా వందల కిలోమీటర్ల పాటు మొత్తం చుట్టుముట్టి కూడా ఇక భారీ ఎన్కౌంటరే లక్ష్యంగా అడుగులేస్తున్నట్టు కూడా తాజా పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం ముగ్గురు మావోయిస్టులు మాత్రం ఎన్కౌంటర్లో మృతి చెందినట్టయితే తెలుస్తోంది. ఇక అధికారికంగా ఎలాంటి సమాచారం రానప్పటికీ కూడా మొత్తం కూడా కర్రెగుట్టలే లక్ష్యంగా, అలాగే హిడ్మా అలాగే దామోదర్ సంబంధించిన దళమే లక్ష్యంగా కేంద్ర బలగాలు వేల సంఖ్యలో చుట్టుముట్టి భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. ఇక దీంతో ఇటు ఛత్తీస్గఢ్ అలాగే ఏదైతే ఈ యొక్క మన తెలంగాణ సరిహద్దుల్లో మాత్రం మొత్తం భద్రతా దళగాలు చుట్టుముట్టి జల్లడ పట్టుతున్నారు. ఈ నేపథ్యంలో 10,000కు పైగా బలగాలు ముందుగా అడుగేస్తూ కూడా మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఏకకాలంలో ఇటు శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు, అటు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు, ఇటు హెలికాప్టర్ల ద్వారా మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే భద్రతా దళాలకు మాత్రం ఆహార సంబంధించిన ఇబ్బంది కాకుండా ఆహార పదార్థాలు అలాగే నీళ్లు కూడా అందించి కూడా వాళ్ళు ముందడుగేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి కొంతకాలంగా ఇటు మావోయిస్టులకు అలాగే కేంద్ర బలగాలకు మధ్య కాల్పుల పోరైతే కొనసాగుతుంది. ఇక కేంద్ర బలగాలు మాత్రం పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. ఇటు సాంకేతిక పరిజ్ఞానము అలాగే ఆయుధాలు అన్ని రకాలుగా అవకాశాలు ఉండడంతో ఇక పూర్తి స్థాయిలో ముందడుగేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మానవ హక్కులు నశించిపోతున్నాయి, అలాగే స్థానికంగా ఉంటున్న ఏదైతే ఆదివాసులు ఉన్నారో ఆదివాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది కూడా అమాయకులు మృతి చెందుతున్నారు. దాంతోపాటు మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మాత్రం ఒక అడుగు తగ్గాలి, దీనికి శాంతి చర్చలు అయితే ఉండాల్సిన అవసరం ఉంది, కేంద్రం ముందడుగు రావాల్సిన అవసరం ఉంది. ఇది వీళ్ళ మధ్య జరుగుతున్న వ్యవహారం నేపథ్యంలో ఆదివాసుల జీవితాలపై ప్రభావం చూపుతుందని ఒకవైపు డైలాగ్ కమిటీ కూడా కేంద్రానికి లేఖ రాసిన, మావోయిస్ట్ పార్టీ నుండి లేఖ రాసినా కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. దాదాపు కర్రెగుట్టలే లక్ష్యంగా మొత్తం కూడా దాన్ని టార్గెట్ చేస్తూ మొత్తం మోహరించే ప్రయత్నం చేస్తున్నారు. అణువు కూడా ముందడుగేస్తూ ఒక్కొక్క స్టెప్ కూడా ముందుకడుగేస్తున్నారు. అలాగే కర్రెగుట్టలు ఇప్పటికే మావోయిస్టులు మందు పాత్రలు పెట్టారని లేఖ విడుదల కావడం, దాంతో ఇక స్థానికులు కూడా ఎవరు బయటికి రావద్దని కూడా ఇటు కేంద్ర బలగాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మావోయిస్టు నుండి మాత్రం మేము ఎలాంటి ఇట్లా మందు పాత్రలు పెట్టలేదు, కావాలని ఇట్లా మాపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఒక్కొక్క నిమిషము ఏం సమాచారం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుందో తెలియనైతే పరిస్థితి ఉంది. ఇక ఆపరేషన్ కగార్ అయితే చివరి దశకు చేరుకున్నట్టు కూడా ప్రస్తుత వాతావరణం చూస్తే అర్థమవుతుంది. ఇక వందల మంది మావోయిస్టులు కర్రెగుట్టలోనే దాచుకొని ఉన్నారు. కర్రెగుట్టలనే వాళ్ళకు అసలు స్థిరమైన అక్కడ పరిస్థితులు ఉంటాయి, వాళ్ళకు అక్కడ అడ్డగా ఉంది కాబట్టి ఇక దీన్నే లక్ష్యంగా చేసుకుని అటు ఛత్తీస్గఢ్ నుండి, ఇటు ఒడిస్సా నుండి, ఇటు తెలంగాణ బార్డర్ నుండి, ఇటు మహారాష్ట్ర బార్డర్ నుండి ఇట్లా మొత్తంగా రౌండప్ చేసి కూడా అష్టదిగ్బంధనం చేసినట్టుగా కేంద్ర బలగాలు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం సీరియస్గా తీసుకుంది. ఇక ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. అలాగే అక్కడ బస్తాలకు సంబంధించిన ఐజీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ చూసి ఎప్పటికప్పుడు మ్యాపింగ్ కూడా చూసి ఇటు శాటిలైట్ విజువల్స్ కూడా చూసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. స్థానికుల సమాచారం తీసుకుంటున్నారు. అలాగే స్థానికులు కూడా ఎవరు బయటికి రావద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ అసలు వాస్తవంగా సమాచారం ఏం జరుగుతుందో కూడా అక్కడ తెలియనంత చాలా కీలకమైన వ్యక్తులు తప్ప మామూలు పోలీసులకు బలగాలకు కూడా తెలియనంతగా అక్కడైతే ఆపరేషన్ అయితే జరిగిపోతుంది. ఏ నిమిషంలో ఎంత పెద్ద వార్తనైనా వినడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వందల మంది అక్కడే ఉన్నారు. అలాగే వందల కిలోమీటర్లు ఉన్న ఈ యొక్క ఏదైతే కర్రెగుట్టలు ఉన్నాయో ఈ కర్రెగుట్టలో ఇక చివరి పాయింట్ ఇక్కడ నుండే ఇక తప్పించుకునే అవకాశం లేదన్నట్టు కూడా కేంద్ర బలగాలు అయితే వాళ్ళ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడే
మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మా అలాగే దామోదర్ అలాగే వాళ్ళ సంబంధించిన దళం కూడా ఉన్నట్టయితే ఇక్కడ ఇప్పటికే కేంద్ర భాగాలు ఒక అంచనా వేసుకున్నాయి. ఆ లక్ష్యంగా అడుగులేస్తూ వాళ్ళను ఎటు వెళ్లకుండా అక్కడే మొత్తంగా అక్కడే చుట్టుముట్టి కూడా దగ్గరికి రాకుండా ఎటు వెళ్ళే అవకాశం లేకుండా వ్యూహాత్మకంగా బంధించే విధంగా మాత్రం ఏరివేత అలాగే జల్లెడ పట్టే కార్యక్రమం అయితే నడుస్తోంది. ఇక ఆపరేషన్ కగార్ సంబంధించిన ప్రాసెస్ అయితే చివరి దశకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటు డైలాగ్ కమిటీ ఇచ్చిన శాంతి భద్రతల కోసం కూడా చర్చలు మాట్లాడుకోవాలన్నా కానీ కేంద్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి అడిగేసే పరిస్థితి అయితే కనిపించట్లేదని కూడా తాజా పరిస్థితులను బట్టి కూడా చూస్తామవుతుంది. ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, ఏ రకమైన అవకాశాలున్నా అవసరాలున్నా మేము తీరుస్తాము అంటూ కూడా ఇటు ఎప్పటికప్పుడు హెలికాప్టర్ల ద్వారా మాత్రం ఆహార పదార్థాలు అందించి వాళ్ళకి కావాల్సిన ఆయుధ సంబంధించిన సామాగ్రి కూడా అందించి ఒక్కొక్క అడుగు ముందు అడుగు వేస్తూ ముందుకు అడుగు పెడుతున్నారు. ఇక స్థానికంగా ఉంటున్న ప్రజలకైతే మాత్రం అక్కడ ఏదైతే ఈ వెంకటపురం సంబంధించిన ప్రాంతాల వరకు అయితే మాత్రం అక్కడ శబ్దాలు వినిపిస్తున్నట్టు చెప్తుంది. మరి అది కొన్ని నిమిషాల వ్యవధిలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి అవి డిస్మాంటిల్ చేయడానికి శబ్దాలా, లేకపోతే ఇక్కడ బాంబులు ఇటు భద్రతా బలగాలు ఉపయోగిస్తున్నాయా, లేకపోతే ఇటు మావోయిస్టులు ఉపయోగిస్తున్నారని అయితే మొత్తం అధికారికంగా తెలియట్లేదు. కానీ కర్రెగుట్టలే లక్ష్యంగా ఒక భారీ పేలుడికి సంబంధించిన సౌండ్ మాత్రం వినిపిస్తుందని తెలుస్తుంది. ఇక భద్రతా దళాలు అయితే పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ పట్టు సాధించి ఇక చివరి దశలో భాగంగా ఇక ఎన్కౌంటర్ ఇక లక్ష్యంగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వీళ్ళు ఇప్పుడు ఆత్మరక్షణలో భాగంగా కొందరు మావోయిస్టులు కూడా ఇక వాళ్ళ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ కగారు ముగింపు దశకు చేరుకుందా అనే ఒక ప్రశ్న కూడా అర్థమవుతుంది. ఇక ఆపరేషన్ హిడ్మా అలాగే ఆపరేషన్ దామోదర్ టీమే లక్ష్యంగా కేంద్ర బలగాలు అయితే లక్ష్యంగా పెట్టుకొని ముందడుగేస్తున్నారు. అన్ని రకాలుగా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ పద్మవ్యూహంగా భాగంగా అట్లా అడుగులేస్తూ ఇటు సామధాన వేద దండోపాయాలు కూడా ఉపయోగిస్తూ ముందడుగేస్తున్నారు. మరి ఆపరేషన్ కగార్ ఎటువైపు దారితీస్తుంది, చివరి నిమిషంలో మరి మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వస్తున్న విమర్శలు అలాగే వినతుల నేపథ్యంలో కేంద్రం వెనకడిగేస్తుందా, లేకపోతే ఇక ఈ యొక్క ఆపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు పూర్తి చేయాలని లక్ష్యంగా ఒక భారీ ఆపరేషన్కు సిద్ధమవుతుందా, ఈ ఆపరేషన్లో భాగంగా ఏం జరగబోతుంది, ఎంతమంది బలిగాబోతున్నారు, అసలు ఆపరేషన్ ఏ రకంగా జరగబోతుంది, అసలు వాస్తవ పరిస్థితులు ఏందనేది మాత్రం అన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. మరికొద్ది గంటల్లో లేకపోతే రోజుల్లో మాత్రం ఈ ఆపరేషన్ కగారు సంబంధించిన సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి. మావోయిస్టుల రహిత దేశంగా మార్చడానికి మార్చి 2026 లక్ష్యంగా ఇటు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక హోంమంత్రి అమిత్ షా మాత్రం పదే ఇక మావోయిస్ట్ రహిత దేశంగా తయారు చేస్తాం, మావోయిస్టులు అనేవాళ్ళు లేకుండా ఏరివేసే కార్యక్రమం చేస్తాం, 2026 తర్వాత ఇక మావోయిస్టులు ఉండరు అంటూ కూడా ఆయన శపథం పెట్టి పూర్తి స్థాయిలో అక్కడ అన్ని రకాల బలగాలు ఇటు రాష్ట్ర సహాయం అలాగే సిఆర్పిఎఫ్ ఏదైతే అన్ని రకాల బలగాలను కొన్ని లక్షల మందిని కూడా అక్కడ ప్రయోగించి కూడా కొంతకాలంగా అయితే ఈ ఆపరేషన్ జరుగుతుంది. మరి చూడాలి ఏం జరగబోతుందో ఈ ఆపరేషన్ కగారు విషయంలో.